బాసర జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం. తన మనవడికి సరస్వతీదేవి సమక్షంలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసానికి అక్కడికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి. మనవడికి అక్షరాభ్యాసం కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత బాసర ఆలయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ఆలయానికి 3 రెట్లు విస్తరణ పనులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. 9 అంతస్తుల రాజగోపురం, కోనేరు నిర్మాణంతో ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగబోతోంది. జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లోనే భూమి పూజ కూడా చేస్తారు. మనవడికి అక్షరాభ్యాసం ముగిసిన అనంతరం ఇతర కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. 225 కోట్ల రూపాయలతో ఈ బాసర ఆలయ అభివృద్ధి పనులు జరుగుతాయి. మా ప్రతినిధి నరేష్ మనకి మరింత సమాచారం అక్కడి నుంచి. నరేష్, ఏం జరుగుతుంది అక్కడ? బాసర అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు, బాసరకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా బాసరకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బాసర అమ్మవారి జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా. మనవనికి అక్షర శ్రీకార కార్యక్రమం కూడా బాసర అమ్మవారి చెంత జరగబోతుంది. ఇటు కుటుంబ సమేతంగా తొలిసారి హాజరైన సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పరిస్థితి. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే 225 కోట్ల నిధులతో బాసర అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించాలి, రాజగోపురాల ప్రాశస్త్యం పెంచాలి, 9 అంతస్తులతో రాజగోపురాన్ని నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే 225 కోట్లను విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు, భూమి పూజ కార్యక్రమాలు బాసర ఆలయంలో జరగబోతున్నాయి. అందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఘనంగా స్వాగతించారు. కుటుంబ సమేతంగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో ప్రధాన అర్చకులు ఆలయంలోకి స్వాగతం పలికిన పరిస్థితి. దీంతో పాటుగా గోదావరి పుష్కరాలకు సంబంధించి 500 కోట్లతో గోదావరి పుష్కరాలకు వచ్చే ఏడాది చేరుకోబోతున్న ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి జరగబోతున్నాయి. ఇక్కడ నుండే పుష్కర ఘాటకు సంబంధించిన వర్చువల్ దానిలో భాగంగా 500 కోట్ల నిధులతో ఆ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. బాసర ఆలయ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేలో భాగంగా బాసర ఆలయ అభివృద్ధి జరగబోతుంది. బాసర ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తర్వాత నేరుగా ఆదిలాబాద్ జిల్లాలోని బజారత్ మండలంలో పిప్రిలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పీపుల్స్ మార్చ్ కి సంబంధించి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు కూడా ఘనంగానే ఉన్నాయి. దాదాపు 600 కోట్ల నిధులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి వరాల జల్లు కురిపించే అవకాశం అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జూపల్లి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు, వివేకులు హాజరు కాబోతున్నారు. జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. ఒక మినీ అసెంబ్లీని తలపించేలాగా పిప్రి బహిరంగ సభ కనిపించబోతుంది.